మొక్కజొన్న దోశ కోసం నేను ఈ గ్లాస్ అంత సైజు మొక్కజొన్న విత్తనాలను తీసుకున్నాను. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మొక్కజొన్న పిండిలోకి 1 స్పూను, 2 స్పూను శనగపిండి తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం తరుగు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, అలాగే గరం మసాలా పౌడర్ కొంచెం. ఇప్పుడు గరిటెతో బాగా ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం తరుగు, గరం మసాలా, పసుపు, తగినంత ఉప్పు, శనగపిండి 2 స్పూన్లు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు అట్టు రేకు పెట్టుకొని, నేనైతే నెయ్యి వాడుతున్నాను నూనె బదులు. ఇది నార్మల్ దోశలాగా పలుచగా రావాలి, కొంచెం మందంగానే ఉంటాయి, అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మొక్కజొన్నలతో. రోజు ఇడ్లీ, దోశ, బోండా, ఉప్మా ఇలా తిని బోర్ కొడుతుంది బ్రేక్ఫాస్ట్లో. కాబట్టి కొత్త రకంగా మొక్కజొన్నలు తెచ్చుకొని ఇలా దోశలా కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంతో తింటారు. నేను నూనె బదులు నెయ్యి వాడుకుంటాను. నూనె కూడా వేసుకోవచ్చు అంచులంపట. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, కొత్త రకం టిఫిన్ చేసినట్టు కూడా ఉంటుంది. క్వాంటిటీని బట్టి మనం మిక్సీ పట్టుకోవచ్చు మొక్కజొన్న విత్తనాలు. ఇలా రెండో వైపు కూడా తిరిగేసి బాగా కాల్చుకోవాలండి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. ఇంతేనండి, చాలా ఈజీ కార్న్ దోశ. ఇవి కొంచెం మందంగా ఉన్నాయి కాబట్టి ఒక్కటి తిన్నా సరిపోయేటట్టుగా ఉంది. ఎందుకంటే పల్చగా పోస్తూ ఉండడానికి మనకి హోల్స్ లాగా పడిపోతుంది కాబట్టి కొంచెం దగ్గరగానే ఆమ్లెట్ వేసినట్టు వేసుకున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. దీనికి అంచుకి టమాటా పచ్చడి పెట్టుకోవచ్చు.